వరకు మనం చూసాము పోలీస్ స్టేషన్లో అందరూ పోలీస్ వాళ్ళని ఆ దయ్యం చంపేస్తుంది. ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఒక కొత్త ఇన్స్పెక్టర్ వస్తాడు. అతని పేరు శివరాజ్ సింగ్. నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ గురించి చాలా విన్నాను. ఇక్కడ పోలీసులను చాలా రహస్యంగా చంపేస్తారట. అవును సార్, ఈ పోలీస్ స్టేషన్ అసలు సురక్షితమే కాదు. మీరు అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు? నీకు నాపై నమ్మకం లేదా? అలాంటిది ఏమీ లేదు సార్. కానీ ఏంటి? ఇక్కడ ఉన్న పాత ఇన్స్పెక్టర్ కూడా మీకులాగే చాలా ధైర్యవంతుడు సార్. కానీ ఏమైందో తెలీదు, అతన్ని కూడా చాలా ఘోరంగా చంపేశారు సార్. నువ్వు ఇన్స్పెక్టర్ శివరాజ్ సింగ్తో పాటు ఉన్నావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది సార్. ఇప్పుడు కూడా నీ మనసులో ఏమైనా భయం ఉందా? ఎలాంటి భయం లేదు సార్. సరే వెళ్ళు, నీ పని మొదలుపెట్టు. సరే సార్. కొత్త ఇన్స్పెక్టర్ శివరాజ్ సింగ్ రాగానే పోలీస్ స్టేషన్ రూపురేఖలు కూడా కొత్తగా మారిపోతాయి. అంతా బాగా నడుస్తూ ఉంటుంది. కానీ రాత్రి అవ్వగానే పోలీస్ స్టేషన్లో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. అన్నిటికన్నా ముందు పోలీస్ స్టేషన్లో కరెంటు పోతుంది. ఈ కరెంటుకి ఏమైంది? మీటర్లో ఏదైనా ప్రాబ్లం అయిందేమో సార్. కానిస్టేబుల్ మీటర్ రూమ్కి వెళ్తాడు. ఇంకా మీటర్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే బాగానే ఉంది కదా అంతా, మరి కరెంట్ ఎందుకు పోయింది? నాకు తెలిసి మెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందేమో అని. కానిస్టేబుల్ మళ్ళీ తిరిగి ఇన్స్పెక్టర్ శివరాజ్ దగ్గరికి వెళ్తాడు. సార్, మెయిన్ లైన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. దాన్నైతే వాళ్లే వచ్చి బాగు చేయాలి. సరే, క్యాండిల్ వెలిగించు. కానిస్టేబుల్ సెల్ఫ్లో నుంచి కొన్ని క్యాండిల్స్ బయటకు తీసి క్యాండిల్స్ని వెలిగిస్తాడు. క్యాండిల్స్ వెలిగించడం వల్ల స్టేషన్లో కాస్త వెలుగు వస్తుంది. సార్, నాకు ఆకలిగా ఉంది. అవును, నాకు కూడా ఆకలిగానే ఉంది. పద భోంచేద్దాం. ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. అరే, మనం ఆ ఖైదీ రాఘవాని మర్చిపోయాం. వెళ్ళు, అతని కూడా భోజనం పెట్టు. సరే సార్. కానిస్టేబుల్ ఒక టిఫిన్ తీసుకుని రాఘవ దగ్గరికి వెళ్తాడు. ఇదిగో తీసుకో, మీకోసం సార్ భోజనం పంపించారు. నాకు భోజనం వద్దు. ఇన్స్పెక్టర్ సారు నీకు భోజనం ఇవ్వమని చెప్పారు. తింటే తిను, లేకపోతే ఆకలితో ఉండు, నాకేంటి. కానిస్టేబుల్ తిరిగి వెళ్తూ ఉండగా రాఘవ టిఫిన్ బాక్స్ని తీసుకుని విసిరేస్తాడు. అరే, నీకేమైనా పిచ్చా? ఒక పక్క సార్ నీకోసం ప్రేమగా భోజనం పంపించారు, నువ్వు ఆ భోజనాన్ని విసిరేస్తావా? నీలాంటి వాళ్ళకి తన్నులతో భోజనం పెట్టాలి, ఇది సరిపోదు. కానిస్టేబుల్ మాటలు విని రాఘవకి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను కానిస్టేబుల్ని గట్టిగా గుద్దుతాడు. అబ్బా, కొట్టేశాడు రా. ఎవడ్రా నువ్వు? కానిస్టేబుల్ అతని లాఠీని రాఘవ పైకి విసురుతాడు. కానీ ఆ లాఠీ రాఘవకి తాకకన్నా ముందే గాలిలో ఆగిపోతుంది. అది చూసి కానిస్టేబుల్ భయపడతాడు. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. భూతం! కానిస్టేబుల్ అరుపు విని ఇన్స్పెక్టర్ శివరాజ్ పరిగెడుతూ అక్కడికి వస్తాడు. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? సార్, ఇతను మనిషి కాదు, భూతం. ఎవరు భూతం? ఎక్కడుంది? ఇక్కడే సార్, ఇదిగో మీ కళ్ళ ముందే. ఏం వాగుతున్నావు? ఏమీ వాగట్లేదు సార్, వీడు నిజంగా భూతమే. జైల్లో ఉండి పాపం అతని పరిస్థితి శవంలాగా తయారైంది. అతను భూతం ఎలా అవుతాడు? అప్పుడే రాఘవ నవ్వుతూ ఉంటాడు. వీడు నిజం చెప్తున్నాడు. నేను భూతాన్నే. నమ్మలేకపోతున్నావా? రాఘవ అతని చేతులు ముందుకు చాపుతాడు. ఇంకా అతని గోర్లు వేగంగా పైకి పెరిగిపోతూ ఉంటాయి. నేను చెప్పాను కదా సార్, వీడు నిజంగానే భూతం సార్, నేను చెప్పాను కదా. ఓ, నేనే ఆ భూతాన్ని. నేనివాళ మిమ్మల్ని కూడా అంతం చేస్తాను. రాఘవ అతని గోర్లని కానిస్టేబుల్ వైపుకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ శివరాజ్ అతన్ని ఆపేస్తాడు. అలాంటి వేషాలేస్తే బాగుండదు. నువ్వు ఏం చేస్తావు? నేను నిన్ను అంతం చేస్తాను. నువ్వు నన్ను అంతం చేస్తావా? రాఘవ రెండు చేతులతో ఇన్స్పెక్టర్ని గట్టిగా కొడతాడు. ఇప్పుడు రాఘవ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి కానిస్టేబుల్ భయపడతాడు. అరే, నేను నీకు ఏం అన్యాయం చేశాను? నన్ను చంపకు. రాఘవ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ శివరాజ్ మధ్యలోకి వస్తాడు. ఇంకా రాఘవాని గట్టిగా ఒక తన్ను తంతాడు. దానివల్ల రాఘవ దూరంగా వెళ్ళి పడతాడు. నువ్వు నన్ను కొట్టావు,
ఇంకా ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను. రాఘవ నోట్లో నుంచి అమ్మాయి శబ్దం వచ్చేసరికి ఇన్స్పెక్టర్ శివరాజ్ కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడే రాఘవ మాయతో ఒక షార్ప్ చాకును తీసుకుంటాడు. ఇంకా ఇన్స్పెక్టర్ శివరాజ్ వైపుకు వెళ్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ శివరాజ్కి అర్థమైపోతుంది రాఘవ లోపల ఒక ఆత్మ దూరింది అని. అందుకే అతను భూతాల మంత్రం చదువుతాడు. ఓం క్లీం బ్లీం స్వాహ. ఎవరు నువ్వు? ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ప్రశ్న నేను నిన్నడగాలి. ఎవరు నువ్వు? ఇతని శరీరంలోకి ఎందుకు వచ్చావు? నేను చేతనాని. చూస్తూ చూస్తూనే రాఘవ అమ్మాయిలా మారిపోతాడు. ఇతని శరీరంలోకి ఎందుకు వచ్చావు నువ్వు? పోలీసు వాళ్ళందరూ నా మీద తప్పుడు నింద మోపి నన్ను జైల్లో వేశారు. ఇంకా నేను జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ పోలీసు వాళ్ళని బ్రతకనివ్వను. నీకు అన్యాయం చేసిన పోలీసుల్ని నువ్వు అంతం చేసేశావు. ఇంకా ఎందుకు పోలీసులను చంపుతున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. ఈ సిటీలో ఉన్న పోలీసులందరినీ చంపేదాకా నేను వెళ్ళను. నేనుండగా అది ఎప్పటికీ కూడా జరగదు. ఇన్స్పెక్టర్ శివరాజ్ గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. దానివల్ల చేతన అల్లాడుతూ ఉంటుంది. ఇంకా చేతన ఆత్మ రాఘవ శరీరాన్ని వదిలేస్తుంది. నీకేమనిపించింది? నేనొక మామూలు పోలీసు వాడిని అనుకున్నావా? నీలాంటి చాలా ఆత్మల పని పట్టేశాను నేను. నువ్వు చేసింది మంచిది కాదు ఇన్స్పెక్టర్. నేను వస్తాను. దీనికి పగ తీర్చుకోవడానికి నేను మళ్ళీ వస్తాను. అందరినీ చంపుతాను. ఎవ్వని బ్రతకనివ్వను. లేదు, ఇక నువ్వెప్పటికీ కూడా తిరిగి రాలేవు. ఎందుకంటే నేను నీ శరీరానికి అంతిమ సంస్కారాలు చేస్తాను. దానివల్ల నీ ఆత్మకు పూర్తిగా శాంతి లభిస్తుంది. ఇన్స్పెక్టర్ శివరాజ్ స్టేషన్ వెనకాల కూర్చున్న చేతన శవాన్ని బయటకు తీస్తాడు. ఇంకా దానికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. అంతిమ సంస్కారాలు చేసిన వెంటనే చేతన ఆత్మకు ముక్తి లభిస్తుంది. ఇంకా అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. ఏ పోలీసులందరైతే చనిపోయారో వాళ్ళ చావుకి కారణం వాళ్లే. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్దోషిపై తప్పుడు నేరం వేశారు. ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి చేతనకి క్షమాపణ చెప్తాడు.